లేదు నాన్న. మూడవ రోజు గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నగర మేయర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మూడవ రోజు రిలే దీక్ష కొనసాగుతూ ఉంది. నిజంగా చాలా దౌర్భాగ్యం. ఈ ప్రభుత్వ పెద్దలు 3 రోజులుగా అనేక ఉద్యమాలు నెల రోజులుగా జరుగుతున్నాయి. 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. దున్నపోతు మీద వాన పడినట్టుగా ఈ ప్రభుత్వ పెద్దల వ్యవహారం నడుస్తూ ఉంది. ఈరోజు నగర మాజీ మేయర్ శ్రవంతి గారు కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో కరపత్రాలు పంచి గిరిజనులకు అవగాహన కల్పించే విధంగా ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకుపోతూ ఉంటే ఉదయాన్నే ఇంటి వద్దకు పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కోవూరులో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి జెడ్పీటీసీ గారు వారింటి వద్దకు పోలీసులు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసులతో ఈ ఉద్యమాన్ని ఆపలేరు. మీరు అందరికీ ఫోన్లు చేసి ఆ ఊర్లలో ఎవరు వెళ్ళబాకండి, తిరగబాకండి అని చెప్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి దంపతులకు, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంతమందిని ఆపినా పోలీసులను పంపించినా నగర మాజీ మేయర్ శ్రవంతి గారు ఒక్కరే ప్రతి ఇంటికి తిరగతారు. అవసరమైతే నెల్లూరు రూరల్లో 141 రోజుల పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధం. ఈ వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. నెల్లూరు నగర మేయర్ పదవి గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చింది. ఇది ఎవరి భిక్ష కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు గిరిజనులకు 45 సంవత్సరాల తరువాత ఆ పదవి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల చేయకుంటే మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.